సార్ ఈ వీడియో చేస్తున్న దేని గురించి అంటే నాకు ఇందిరమ్మ ఇల్లు అనేది వచ్చింది. ప్రజాపాలన దరఖాస్తు చేయడం వల్ల మాకు ఇందిరమ్మ పాలనలో ఇందిరమ్మ కమిటీ వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు. మంజూరు చేస్తే నాకు ఇల్లు లేదు, వెంకట ఇల్లు గుడిసె ఉండే. గుడిసె ఇల్లు కూలగొట్టిన, పరదా కట్టుకొని ఉన్నా. అయితే గ్రామ కమిటీ వాళ్ళు ఏం చేశారంటే ఇల్లు కట్టుకోమని అన్నారు. కట్టుకోమని అనగా స్టార్ట్ చేసే మూమెంట్లో ఎవరో ఆరోపణ వస్తుంది 4 వీలర్ ఉందని అన్నారు. అయితే ఉండే వాస్తవం సెకండ్ హ్యాండ్లో తీసుకున్న ఆటో కారు అమ్మేసినట్టు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ పెట్టు అన్నారు. అది గిట్ట పెట్టిన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ గిట్ట వాని మీద పేరు ఆర్సీ వాని మీద అయినట్టు గిట్ట ఇచ్చిన. నా కాడ అవి గిట్ట ఉన్నాయి, చూపిస్తాం గిట్ట. ఫస్ట్ ఒక ఈమె పేరు మీద ఉండే హైదరాబాద్, ఈమె కాడికి నేను కొన్నా, నా పేరు మీద ఉండే సెకండ్ హ్యాండ్లో. నేను గిట్ట అమ్మేసినట్టు గిట్ట పెట్టినాక స్టార్ట్ చేసుకోమన్నారు. డిస్మెట్ లెవెల్లో ఒక బిల్ పడ్డాయి నాకు. బిల్ పడ్డాక మళ్ళీ సెకండ్ గోడ లెవెల్కి ఫోటో తీసుకోపోయినాక పడుతుంది ఒక దాదాపు నెల రోజులు అడిగిన. 5 లెవెల్ హెడ్ ఆఫీస్ వరకు పోయింది, పడుతుంది అన్నారు. పడుతుంది అనగానే మళ్ళీ నేను ఏం చేసిన, నాకు అక్కడ ఇల్లు లేదు. ఇక అడిగిన ఎంపీ ఆఫీస్కి అడిగిన, కలెక్టర్ ఇట్లా పీడీ కాడికి పోయి అడిగిన, సెక్యూరిటీకి అడిగితేనే ఉన్నా. అడిగినా పడుతుంది వెయిట్ చేయి, అందరికి పడుతుంది వెయిట్ చేయి అన్నారు. ఇక అట్నే నాకు కాడ ఉండే పుష్పల తాడు, బంగారం, కమ్మలు గిట్ట ఉండే అన్ని గిట్ట బ్యాంకులో కుదబెట్టి స్లాప్ వేసిన. అది గిట్ట ఫోటో దింపుకొని పోయినాక పడుతుంది అన్నారు. 2 నెలలు దాటిపోయింది, మళ్ళీ పడతలేదంటే మళ్ళీ పోయి అడిగిన కలెక్టర్ ఇట్లా పీడీ ఆఫీస్లో పోయి, పడుతుంది వెయిట్ చేయి బాబు అన్నారు. నేను గిట్ట చాలా రోజులు వెయిట్ చేశాను. మళ్ళీ సార్ మినిస్టర్ సార్ గిట్ట పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ కాడి గిట్ట పోయినా. అయితే సార్ ఏం చేసిండు, ఎండి సార్కి రాసిండు, హౌసింగ్ ఎండి సార్కి. ఇగో ఎండి సార్ రాసి ఎండి సార్ గిట్ట పోయి ఇచ్చిన. ఇవ్వగానే పడుతుంది వెయిట్ చేయి అన్నాడు, వెళ్ళి వచ్చిన. మళ్ళీ మొన్న ఏం చేసారు, మళ్ళీ నాది సెకండ్ బిల్ ఏమని జిఎంఎఫ్ కార్డ్ అని చూపించింది. జిఎంఎఫ్ కార్డు చూపిస్తే మళ్ళీ ఇప్పుడు మొన్న రిజెంట్గా చెక్ చేపిస్తే మళ్ళీ కలెక్టర్ కానీ జిఎంఎఫ్ కాడికి వెళ్ళి కలెక్టర్ కాడికి వచ్చింది సార్. అయితే మళ్ళీ రిజెక్ట్ చేసిండంట. దేనివల్ల చేసిండు, నాకు పాత ఇల్లు ఉందని నాకు గవర్నమెంట్ ఇందిరమ్మ కమిటీ వాళ్ళు, గ్రామ సెక్రటరీ వాళ్ళు, ఎంపీడీ వాళ్ళు ఎంక్వైరీ చేసి నాకు ఇల్లు మంజూరు చేసి, నాకు ఉన్న స్థలంలోనే నాకు స్థలం గిట్టలేదు, ఉన్న ఇల్లు కూలగొట్టుకున్నా, ఐకలు ఇల్లు కట్టిన. మా విలేజ్లో మా పెద్దపల్లి బీబీనగర్ మండలం పెద్దపల్లి తండ మా యాదాద్రి భువనగిరి ఇదే విలేజ్లో 15-16 ఇళ్ళు వచ్చినాయి. ప్రతి ఒక్కరికి ఇల్లు ఉన్నాక బయట కట్టుకుంటారు. వచ్చి వెరిఫై చేయండి, మండల ఆఫీసర్ తోలియండి, డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి తోలియండి, హెడ్ ఆఫీస్ నుంచి గిట్ట ఎంక్వైరీ చేయండి సార్. ఉన్న ఇల్లు నేను కూలగొట్టుకున్నా, నాకు ఇల్లు లేక కట్టుకున్నా. ప్రతి ఒక్కరికి ఏమో ఇల్లు ఉన్నది, స్లాబ్ ఇల్లు ఉన్నది, ఇల్లు ఉన్న వాళ్ళు గిట్ట బయట కట్టుకోరు. 15-16 ఇల్లు ఏమో వచ్చింది మా విలేజ్కి. నాకు ఇల్లు ఏమో మళ్ళీ రిజెక్ట్ చేసినట్టు, దేనివల్ల నాకు అర్థమవుతలేదు. ఇంకోటి నాకు 4 వీలర్ ఉండే అని అన్నారు. అది సెకండ్ హ్యాండ్లో తీసుకున్నా, 50,000కు అప్పట్లో తీసుకున్నా, ఏదో ప్రాబ్లం ఉండే తీసుకున్నా, అమ్మేసిన 25,000కు. అది ఇట్లా ట్రాన్స్ఫర్ పెట్టిన. ఇదే విలేజ్లో నాకు తెలిసిన మట్టుగా ట్రాక్టర్లు ఉన్నాయి, 4 వీలర్స్ ఉన్నాయి, స్లాబ్ ఇళ్ళు ఉన్నాయి. గవర్నమెంట్ అప్పట్లో ఇందిరమ్మ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇల్లు వచ్చిన వాళ్ళ గిట్ట వాళ్ళకు పైసలు పడుతున్నాయి. అది ఏందో L1 అంట, L3 అంట, నాకైతే తెలియదు. ఇగో మాది ఇంకో రేషన్ కార్డు గిట్ట చూపిస్తాం. ఈ రేషన్ కార్డు మీద మేము 7 నాకు 3 పిల్లలు, మా అమ్మ నాయన. ఈ రేషన్ కార్డు మీద నంబర్ కొడితే L1 అని ఉంది. అయితే ఇందిరమ్మ కమిటీ వాళ్ళు ఏం చేశారంటే, ముసలావిడ పెద్ద మనిషి అటు ఇటు తిరగలేదని ఏం చేసారు, మా భార్య పేరు మీద పెట్టారు. ఆ ఫోన్ నెంబర్ వల్ల ఏమో L3 అని పడ్డదంటే నాకైతే తెలియదు సార్. L3 ఏందో L1 ఏందో మాకైతే తెలియదు. ఇదే రేషన్ కార్డు నెంబర్ చెక్ చేయండి. ఇది L1 ఉందా, L3 ఉందా, దీంట్లో మేము ఉన్నామా లేదా చూడండి. రేషన్ కార్డు నెంబర్తో సహా మంచి వీడియో చేయండి సార్. ఇంకోటి ఇట్లా దీని మీద L1 ఉంది, L3 ఏందో L1 ఉందో మాకైతే తెలియదు. మాది అంటే రిజెక్ట్ అయిందంట సార్. ఇంకోటి ఉన్న బంగారం మొత్తం పెట్టి స్లాబ్ వరకు వేసినా నాకు బిల్ రాలేదు, రిజెక్ట్ చేసినట్ట, దేనివల్ల తెలియదు. నాకు సత్య పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇల్లు కొట్టుకున్నా. ఇది వరకు వీడియో చేయండి సార్. ఇంతవరకు ఇటు రండి, ఇది ఎట్లా ఉండాలి, దీంట్లో పరదా కట్టుకొని ఉన్నా, ఇక్కడ వరకు చూడండి. ఒక్క మంచం మీద ఇటు రండి, లోపల
ఇందులో పాములు గిట్ట వస్తున్నాయి. పాములు వస్తుంటే ఒక్క మంచం మీద 5గురం పండుతున్నా, నా పిల్లల తోడు 5గురం పండుతున్నాయి. ఈ మంచం మీద 5గురం పండుతున్నాయి. ఒక్క మంచం మీద 3 పిల్లలు, నేను కింద పాములు వస్తున్నాయని 5గురం ఆ మంచం మీద పండుకుంటున్నాం. పొద్దుగల తీస్తున్నాం. రిజల్ట్ ఎలా చేస్తాడు సారు. నాకేమైనా భూమి ఉంది అది గిట్ట చూపిస్తున్నా. పాస్బుక్ నా 1 ఎకరం భూమి ఉన్నా క్యాన్సిల్ చేయండి. నాకు వారసత్వంతో వచ్చిన భూమి ఇగో సార్, ఇగో నా పట్ట పాస్బుక్ నా పేరు మీద ఉన్న అది గిట్ట ఎవిడెన్స్ ఇస్తున్నా. భూమి అమ్మి గిట్ట కట్టుకుందేమో 10 గుంటలు లేదు, ఆడ గుంట వారసత్వం 2 గుంటలు, గుంటన్నర, 2 గుంటన్నర. ఇది గుంటన్నర ఎవరు కొంటారు అమ్మినా కానీ ఇప్పుడు కట్టుకోవాలని. కానీ నాకేమున్నారు 5 ఎకరాలు 10 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకేమో ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళకి L1 L3 వాళ్ళకి అందరు L3 ఉన్న వాళ్ళకి గిట్ట పడ్డది ఈ ఊర్లో. ఇది L1 ఉందో L3 ఉందో మాకైతే తెలియదు, కానీ నాకైతే బిల్లు మాత్రం ఆగింది, రిజెక్ట్ చేసినట్టు ఎండి గారు. అది ఏందో నాకైతే తెలియదు. నేను సచ్చుడు పరిస్థితి ఉంది, ఎందుకంటే నాకు రాకున్నా పడేటోని కాదు, అదే ఇల్లు గడిపెట్టోని నేను. నా ఇల్లు క్యాన్సిల్ నాకు రిజెక్ట్ చేసినట్ట నాకైతే తెలియదు సార్. మేము 7గురము ఏళ్ళలో ఉండాలి నాకు తెలియదు. ఇల్లు కూలగొట్టుకున్నా గ్రామ అప్పుడు కూలగొట్టుకున్నప్పుడు గ్రామ సెక్రటరీ వాళ్ళు, గ్రామ కమిటీ మెంబర్స్ వచ్చి గిట్ట కూలగొట్టుకున్నప్పుడు మొగ్గు పోసినట్టు శంకుస్థాపన చేసిన ఫోటో గిట్ట వాళ్ళే తీసారు. ఇగో సార్, నేను ఏం చేయాలి? ఒక్క బిల్ పడ్డది, ఒక్క బిల్ పడ్డాక ఎందుకు బిల్ నా ఆపిరు? నాకేముంది ఆస్తి? ఒక్క సెకండ్ హ్యాండ్లో కారు అప్పుడు ఏదో తీసుకుని అమ్మేసినట్టు గిట్ట పెట్టిన. నాకేముందని నాకు రిజెక్ట్ చేసిరు. నాకైతే సమజ్ అయితే లేదు. ఎందుకు ఇచ్చురు, ఎందుకు క్యాన్సిల్ చేసిరు? ఒక బిల్ పడ్డది. నాకైతే ఈ వీడియో పై లెవెల్ మినిస్టర్ వరకు, సీఎం వరకు, పై ఆఫీసర్ల కలెక్టర్ వరకు పోవాలని, నాకు న్యాయం జరగాలని, నాకు నేను న్యాయం జరగాలంటే నాకు వచ్చిందే నాకు ఇమ్మని చెప్తున్నా. అవి రాకుండా బాధపడేటుందిగా. ఎందుకు ఇచ్చురు, ఎందుకు మధ్యలో క్యాన్సిల్ చేసారు? ఇల్లు కూలగొట్టుకొని ఉన్న పరదా చూడండి మీరే, మొత్తం పరదా కట్టుకొని ఉన్న చలిలో ఇబ్బంది పడుతున్నాం. వానల్లో గిట్ట ఇబ్బంది పడ్డాయి అప్పుడు, ఇప్పుడు చలిలో ఇబ్బంది పడుతున్నాం. ప్రతి ఒక్కటి పాములు, తేళ్ళు అంది వస్తున్నాం. ఒక్క మంచం మీద 5 పిల్లలు 3 పిల్లలు మేము 2 పండాలంటే ఇబ్బంది ఉంది. కింద పండుకుంటే భయం, ఎందుకంటే పాములు తేళ్ళు వస్తున్నాయి సార్. నాకేం చేయాలి? నా బాధ రాకుండా అయిపో. ఎందుకు ఇచ్చిరు, ఎందుకు మధ్యలో ఆగం చేసిరు? ఈ వీడియో పై అధికారుల వరకు పోయి నాకు న్యాయం జరిగి నా బిల్లు తక్షణమే విడుదల చేయాలని కోరుకుంటున్నాను దయచేసి.